అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ సన్నకారపూస అండి. 1/2 కేజీ శనగపిండికి 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కలిపి జల్లించి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వామ్ అంటారు కదా, 2 స్పూన్స్ సాల్ట్, ఈ రెండు కలిపి మిక్సీలో వేసి పౌడర్ చేసి ఇలా జల్లించుకోవాలి. వాము కంపల్సరీ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీలో వేస్తే ఫైన్గా పౌడర్ అవుతుంది. ఇప్పుడు చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ మిర్చి పౌడర్. 1/2 కేజీ శనగపిండి కాబట్టి ఒక 50 గ్రామ్ బటర్ కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ బాగా వేడి చేసి ఇలా పిండిలో వేసి గరిటెతో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ కలుపుకుంటూ పిండిని మంచిగా కలుపుకుందామండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి, మరీ లూజ్గా కలపొద్దు, మరీ టైట్గా కలపొద్దు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి చేద్దాం. ఈలోపు జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేద్దామండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తే మనం జంతికలను ఆయిల్లో వేసేటప్పుడు ఫ్రీగా పిండి కిందకు దిగుతుంది. ఇలా గొట్టంలో పిండిని పెట్టుకొని కొంచెం తక్కువగానే పెట్టుకుంటే మనం ప్రెస్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. క్వాంటిటీని బట్టి మనం జంతికలు కొంచెం పెద్ద వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి, సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ ఇలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్లో జంతికల్ని ప్రెస్ చేద్దాం. మన ఛానల్లో ఓన్లీ శనగపిండితో వాటర్ మెజర్మెంట్తో సహా నేను చెప్పానండి, సన్నకారపూస రెసిపీ ఉంది. ఆ రెసిపీని కూడా ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు శనగపిండిలో నేను 1/2 కేజీ శనగపిండి చేస్తున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ ఓమా వేసి చేశాను. మీ టేస్ట్ని బట్టి మిర్చి పౌడర్ అయినా సాల్ట్ అయినా కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి. ఓమా మాత్రం కంపల్సరీ వేయాలండి, డైజెషన్ పర్పస్ మంచిది. రోట్లో అయినా సరే కొంచెం పిండితో ప్రిపేర్ చేసేటప్పుడు రోట్లో అయినా సరే వేసి పౌడర్గా మంచిగా దంచుకొని వేసుకోండి. ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఓమా, సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు ఇవన్నీ కూడా వేసి మనం మంచి ఫైన్గా పౌడర్ చేసుకొని చేసుకోవచ్చండి. ఓమా ఒకవేళ మిక్సీ కాదేమో, పౌడర్ కాదేమో అనుకున్నప్పుడు. ఇలా రెండు వైపులా జంతికల్ని మంచిగా మనం కాల్చుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. ఓన్లీ శనగపిండితో చేసుకోవచ్చు, కొంచెం ఇలా రైస్ ఫ్లోర్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా జంతిక పైకి వచ్చిందంటే జంతిక మనకు రెడీ అయినట్టేనండి. ఈలోపు మరలా గొట్టంలో ఇంకో జంతిక కోసం పిండిని పెట్టుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా ఒక 20 మినిట్స్లో మనం ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఇలా సింపుల్గా 20 మినిట్స్లో శనగపిండితో మనం సన్నకారపూస ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది కారం కూడా వేయకుండా ఓన్లీ పసుపు, సాల్ట్ వేసి చేస్తారు. అలా కన్నా ఇలా కొంచెం మిర్చి పౌడరు, ఓమా, ఇంగువ ఇవన్నీ వేస్తే డైజెషన్ పర్పస్ కూడా హెల్త్కి మంచిదండి. ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. 1 కేజీ శనగపిండికి 100 గ్రామ్ 100 గ్రామ్ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ వేడి చేసి వేయండి. ఉప్పు, మిర్చి పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి.
ఇంగువ ఓమా కంపల్సరీ వేయండి, టేస్ట్ బాగుంటుంది. మిర్చి పౌడర్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి ఉంటుంది కదా, వాటిని కూడా మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి పేస్ట్లా చేసి, కొన్ని వాటర్ వేసి కొంచెం లూజ్గా పేస్ట్లా చేసుకొని జల్లెడ పట్టుకొని ఆ వాటర్ను కూడా పిండిలో వేసి మనం కలుపుకోవచ్చండి. అలా కూడా బాగుంటాయి. ఇలా మిర్చి పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసి కూడా చేయొచ్చండి, మీ ఇష్టం. పెప్పర్ పౌడర్ అయినా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి అయినా, లేదా ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి అయినా మీ టేస్ట్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి.